హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలు చూద్దామండి. ఇవి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అవుతాయి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం మైనారిటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు? ఆన్సర్ అండి, అధికరణ 30 ప్రకారం మైనారిటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు? ఆన్సర్ అండి, ఆర్టికల్ 331 ప్రకారం 2 ఆంగ్లో ఇండియన్స్ను నామినేట్ చేస్తారు. తర్వాత మహిళా ప్రగతిశీలతకు ప్రాధాన్యత ఇచ్చినది. క్రింది వాటిలో మహిళా ప్రగతిశీలతకు ప్రాధాన్యతనిచ్చే ఆర్టికల్ 15(3). తర్వాత ప్రశ్న, ఓబీసీలలో క్రిమిలేయర్ను భారత సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది? ఆన్సర్, ఉన్నికృష్ణన్. తర్వాత ప్రమోషన్లలో రిజర్వేషన్లను ఎవరికి కల్పించారు? ఆన్సర్, ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించారు. తర్వాత 1953లో ఏర్పాటైన బీసీ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? ఆన్సర్, కాకాసాహెబ్ కాలేకర్. తర్వాత ప్రశ్న, 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నియమించిన మండల్ మిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్, 1980లో. తర్వాత క్రింది వాటిలో సరైనవేవి? డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి. ఎస్సీ ఎస్టీ కమిషన్ మొదటి చైర్మన్ రామ్దాస్. తర్వాత బీసీ కమిషన్ మొదటి చైర్మన్ ఆర్ఎన్ ప్రసాద్. తర్వాత మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్ రంగనాథ్ మిశ్రా. ఇవన్నీ సరైనవే. తర్వాత మిషన్ ఏర్పాటుకు సంబంధించి తర్వాత ప్రశ్న, కమిషన్ ఏర్పాటుకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే మానవ హక్కుల కమిషన్ 1993 కరెక్టే, జాతీయ బాలల కమిషన్ 2007 కరెక్టే. ఇక్కడ మహిళా కమిషన్ 1993 అనేది తప్పండి. మహిళా కమిషన్ 1992 జనవరి 31న స్థాపించబడింది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో రాజ్యాంగ ప్రతిపత్తి లేని సంస్థ ఏది? ఇక్కడ ఇచ్చిన మైనార్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ ఈ మూడింటికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ క్రిమిలేయర్ గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది? ఎస్సీ ఎస్టీ క్రిమిలేయర్ గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది? ఆన్సర్ అండి, అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ బీహార్. తర్వాత ప్రశ్న, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన మొదటి ప్రభుత్వం ఏది? ఆన్సర్ అండి, దేవగౌడ 1996. తర్వాత ప్రశ్న, ఏ కమిటీ సిఫార్సుల మేరకు అల్పసంఖ్యాకుల సంక్షేమానికి 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్, సచార్ కమిటీ. తర్వాత రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమం కోసం మంత్రి ఉండాలి? ఆన్సర్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా. తర్వాత ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్టీ ఎస్సీ కమిషన్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్, 65వ సవరణ. తర్వాత ప్రశ్న, మైనారిటీలకు కనీసం ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని పేర్కొనే అధికరణ ఇది? మైనారిటీలకు కనీసం ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని పేర్కొనే అధికరణ ఏది? ఆన్సర్ అండి, అధికరణ 350A. తర్వాత ప్రశ్న, బీసీ కమిషన్ చైర్మన్కు ఉండాల్సిన అర్హత ఏంటి? బీసీ కమిషన్ చైర్మన్కు ఉండాల్సిన అర్హత ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తి. తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి? ఆన్సర్, అధికరణ 340A ప్రకారం బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. తర్వాత ప్రశ్న, ఎస్సీ ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్,
1989లో ఎస్సీ ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రశ్న, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టం నుంచి ఏ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. తర్వాత మైనార్టీలకు విద్య ఉద్యోగ అవకాశాల్లో 15% రిజర్వేషన్ కల్పించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ రంగనాథ్ మిశ్రా కమిటీ మైనార్టీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 15% రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసింది.